నమస్తే, వెల్కమ్ టు శ్రావణలక్ష్మి మా ఇంటికి రండి. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్తోనే. కంచి పట్టు చీరల్ని కంచి ధరలకి అత్యంత తక్కువ ధరలకి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క ప్రత్యేకత PQR అంటే ప్రైస్, క్వాలిటీ, రేంజ్. కాంచీపురంలోని తమ సొంత మగ్గాలపై నేసిన ఒరిజినల్ కంచిపట్టు చీరలు మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లోనే లభిస్తాయి. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ యొక్క క్వాలిటీని ఇంకెవరూ మ్యాచ్ చేయలేరు. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్లో 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల విలువ గల అన్ని రేంజెస్లోనూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి. మన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ రీసెంట్గా తాడేపల్లిగూడెంలో ఓపెన్ అయిందని తెలుసుకున్నాం కదా. సో ఈ రోజైతే మనం తాడేపల్లిగూడెంలో ఉన్నాం. తాడేపల్లిగూడెంలో ఉంటున్న విశాలి దీప్తి గారింటికి వచ్చేసాం. ఇప్పుడైతే మనం విశాలి గారి ఎంట్రన్స్ ముందున్నాం. ఎంట్రన్స్ అయితే చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ రంగవల్లులు కూడా వేశారు. వెల్కమ్ బీసీ అని చెప్తూ లోపలికి వెళ్ళి ఇంకెంత బాగా డెకరేట్ చేశారు అమ్మవారిని తెలుసుకుందాం పదండి. అందమంతారమణీయం, చూస్తుంటే కమనీయం, కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మావులమ్మ టెంపుల్ రోడ్, భీమవరం, కేన్ ప్లాజా, APSRTC బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. హాయ్ విశాలి గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అవునండి. మమ్మల్ని మీ ఇంటికి ఇన్వైట్ చేసేసారు. భీమవరం కాదు, తాడేపల్లిగూడెం ఇన్వైట్ చేశారు. వచ్చేసాం. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉందండి. అవునా? ఈ వారం పూజ నేను చేసుకోవడం, మీరు రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు చాలా స్పెషల్ గా కూడా అనిపించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు. అవునా? ఓకే అండి. అయితే ఫుల్ సాటిస్ఫైగా ఉంది నాకు పూజ అంతా కూడా మీ ఎంట్రీతో. అవునా? సూపర్ సూపర్. థ్యాంక్ యూ. ఎంతమంది పిల్లలండి మీకు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మా బిజినెస్ అండి. ఓకే. ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలండి. ఓకే. వీటేనా? తిను పెద్ద పాప, తను చిన్న పాప అండి. హాయ్. ఏం చదువుతున్నారు? పెద్ద పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఓకే. చిన్న పాప 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. వీళ్ళందరూ ఎవరండి? రిలేటివ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ. అందరూ. ఓకే. ఇప్పుడు మీరు ఇన్వైట్ చేశారా మన పూజకి? అవునండి. ఓకే అండి. ఫస్ట్ వీళ్ళని ఒకసారి పరిచయం చేసుకుందాం, తర్వాత మీ దగ్గరకు వస్తాం. మీ పేరేంటండి? పద్మ విజయ. పద్మ విజయ్ గారు. పద్మ విజయ. పద్మ విజయ, 2 పేర్లు పెట్టుకున్నారా మీరు? ఏమని పిలుస్తూ ఉంటారు మిమ్మల్ని? విజయ అంటారు. విజయ అంటారు. ఓకే. వీళ్ళు కూడా విజయ్ అంటారా? అత్తయ్య గారు అంటారా? మీకు ఎంతమంది పిల్లలు? 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు. అమ్మాయిలు? అమ్మాయిలు లేరా? ఇప్పుడు కోడలు అమ్మాయిలా? కోడలు అమ్మాయిలు. ఓకే. పెద్ద కోడలు. సెకండ్, థర్డ్ ఏరి? సెకండ్, థర్డ్. ఓకే ఓకే. ఎలా టైం పాస్ అవుతుంది మీకు? బాగానే అవుతుందండి. అందరూ హౌస్ వంట ఎవరు చేస్తారు? అందరూ చేస్తాం కలిసి. అందరూ చేసుకుంటారా? అందరూ కలిసే చేస్తాం. ఓకే. 3 కోడల్లో ఎవరు బాగా చేస్తారు వంట? అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు అంటారా? అలాంటి క్వశ్చన్స్ అడగకూడదని ఇక్కడ పక్కన చెప్పేస్తుంది ఇవిడ. అంటే మేము అందరం కలిసి ఉంటున్నామండి. ఓకే. లేదు, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి వెళ్ళాక. ఓకే ఓకే. పూజలు బాగా చేస్తూ ఉంటారా? 3 బాగా చేస్తారా? చేస్తారండి. ఓకే. మీరు హాబీస్ ఏంటండి? ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయ ఖాళీ బుక్స్ చదవటం, ఏదన్నా బుక్స్ చదువుకోవటం. బుక్స్ చదువుతూ ఉంటారు. ఓకే. ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. చేస్తాం. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? ఏం చేయ బిజినెస్ అండి. బిజినెస్. అందరూ బిజినెస్ లే. 3 బాబులు బిజినెస్, హస్బెండ్ బిజినెస్, అందరూ బిజినెస్ మ్యాన్లు. ఓకే. సరే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ మదర్ అండి? ఓకే. ఏం చేస్తూ ఉంటారండి మీరు? మాది బిజినెస్ అండి. బిజినెస్. ఇక్కడ ఎక్కువ బిజినెస్ ఉమెన్స్ కూడా ఉన్నారు.
బిజినెస్ బిజినెస్ అండి. ఓకే. మీ అమ్మాయా? ఎంతమంది అమ్మాయిలు మీకు? 2 అమ్మాయిలండి. ఓకే. ఫస్ట్ సెకండ్? ఇది విశాలి 2 అమ్మాయి. 2 అమ్మాయి. పెద్ద అమ్మాయి ఎక్కడ ఉంటారు? భద్రాచలంలో ఉంటారు. భద్రాచలంలో ఉంటారు. ఓకే. పూజలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటామండి, బాగానే చేస్తారు అమ్మాయిలు. నేర్పేశారు ఇద్దరికి? వాళ్ళే నేర్చేసుకుంటున్నారు. యూట్యూబ్ లో చూసి నేర్చేసుకుంటున్నారంట. ఓకే అండి. మీరు వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తూ పూజ ఉంటాం. వలన వచ్చారా? పూజ వల్ల రప్పించారు. మామూలుగా కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. ఎందుకంటే సిగ్గుపడుతున్నారు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. అసలు చూడట్లా సిగ్గుపడుతూనే ఉంటున్నారు. ఎందుకు? మీ హస్బెండ్ మీ ఎదురుగుండా ఉన్నారనా లేకపోతే మామూలుగానే మీకు సిగ్గు ఎక్కువ లేదా? మామూలుగానేనండి. మామూలుగానే. చెప్పండి, మీ పేరేంటి? మాలిక అండి. మాలిక గారు. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. అంతేనా? ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. ఇక్కడ 2 అమ్మాయిలు, ఇక్కడ 2 అబ్బాయిలు, నెక్స్ట్ ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, అందరినీ కవర్ చేస్తారు అయితే. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. పిల్లల్ని పంపేసాక ఇంట్లో ఖాళీగా ఉంటారా? పని ఉంటుందండి. పని ఉంటుందా? పిల్లల్ని పంపేసాక ఏం పని ఉంటుంది? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తామంట. పక్కన మీ చెల్లి అవుతారు కదా, షేర్ చేసుకుంటామండి, చూస్తూ ఉంటాం. మీకు షేర్ చేస్తారా? మీరు వాళ్ళకి షేర్ చేస్తారు. మంచిదండి. రీల్స్ షేర్ చేసుకుంటారంట. ఓకే, ముగ్గురు రీల్స్ షేర్ చేసుకుంటారు. సూపర్ అండి. మీరు భావితరానికి ఒక ఆదర్శం. ఓకే. పూజలు బాగా చేస్తారండి? చేసుకుంటాం. కలుస్తూ ఉంటారా ఇలాగా? ప్రతి పూజకి కలిసి చేసుకుంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. 3వ కోడలు గారు. అవును, 3వ కోడలు ముద్దుల కోడలు అంటారు. ముగ్గురు ముద్దుల కోడలు అండి. అవునా? మీ పేరేంటండి? ప్రియాంక అండి. ప్రియాంక గారు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీ హస్బెండ్ బిజినెస్? బిజినెస్. అందరూ ఒకే సేమ్ బిజినెస్. ఆహా, లేదండి. ఓకే ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 అండి, పాప బాబు. ఓకే. మీరు ఖాళీ టైం ఏం చేస్తుంటారు? రీల్ షేర్ చేసుకుంటారు అంతేనా? ఎవరు బాగా వంట చేస్తారు? ముగ్గురు బాగా చేస్తామండి. నలుగురు బాగా చేస్తాం. నలుగురు బాగా. ఈవెన్ కూడా ఇంక్లూడ్ చేస్తారా? ఫస్ట్ అత్తమ్మగారి నుంచే కదండి నేర్చుకున్నాము. మీకు అంతకు ముందు రావా వంటలు? పెళ్ళైన తర్వాత అత్తమ్మ నేర్పారు. అలా చెప్పమన్నారా ఏంటి? అలా చెప్పమని మాటి మాటికి అత్తమ్మని చూస్తుంటే నేను చెప్పమన్నట్టే చెప్పన్నట్టు సైలెంట్ అండి మా అత్తయ్య గారు. అబ్బబ్బా, వీళ్ళ అత్తమ్మ సైలెంట్ అంటండి. సూపర్. చాలా సైలెంట్. నాకు లాగా అర్థం చేసుకుంటాను నేను. ఓకే అండి. అదే అదే. ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? క్లీనింగ్. ఇల్లు క్లీనింగా? క్లీనింగ్. ఓకే. అత్తమ్మ గారితో కలిసే ఉంటారా మీరు? కలిసే ఉంటాయండి. ఓకే ఓకే. ఇంకా పిల్లలు ఏం చేస్తున్నారు? ఏ క్లాస్? యూకేజీ ఒకరు, ఇంకొకరు 3rd క్లాస్ అండి. అచ్చా, ఓకే. వాళ్ళతో సరిపోతుంది ఇంకా టైం? వచ్చారంటే వాళ్ళతో సరిపోతుంది. మీ ప్రాపర్ ఎక్కడండి? మాది రాజమండ్రి అండి. రాజమండ్రి. దగ్గర సంబంధమా? లేదు. దూరమేనా? ఓకే, సరే, థ్యాంక్ యూ. ఓకే. చెప్పండి, మీరేం చేస్తూ ఉంటారు? ఎంతమంది పిల్లలు? హౌస్ వైఫ్ అండి. నాకు 2 అబ్బాయిలే. 2 అబ్బాయిలే. ఎంత స్లోగా నిదానంగా 2 అబ్బాయిలే ఎలా చెప్పారంటే? అమ్మాయి అంటే ఇష్టమా మీకు కదా? అలాంటి వాళ్ళకి అబ్బాయిలు పడతారు, అబ్బాయి అంటే ఇష్టం వాళ్ళకి అమ్మాయిలు పడతారు. ఎవరైతే ఏంటండి ఇప్పుడు? ఎవరన్నా ఒకటే. ఓకే. మీరు ఖాళీ టైం ఏం చేస్తూ ఉంటారు? పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోతారా? పెద్ద బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అండి. ఓకే. చిన్న బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే. మీకేమవుతారు? ఫ్రెండ్సేనా? ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ మీది? ఎప్పటి నుంచో లెక్క పెట్టలేం. కలుస్తూ ఉంటారండి మీరు? కిట్టి పార్టీస్ పెడుతూ ఉంటారా? అచ్చా. మంత్లీ వన్స్ అన్నా కలుస్తూ ఉంటారా? మంత్లీ కదా, అప్పుడప్పుడు అకేషన్స్ అప్పుడు కలుస్తూ ఉంటారు. ఇంకా వరలక్ష్మి పూజతో పాటు ఇంకేమేమి పూజలు చేస్తారు మీరు? అన్ని పూజలు చేసుకుంటాం. వినాయక చవితి. ఓకే. అన్ని. ఓకే అండి. కలిసి టూర్స్ వెళ్తూ ఉంటారా? ప్రస్తుతానికి వెళ్ళలేదు. ఇప్పుడు ప్లాన్ చేయాలి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జ్యువెలరీ అండి. జ్యువెలరీ బిజినెస్ చేస్తుంటారు. సీజెడ్డా లేకపోతే గోల్డ్ జ్యువెలరీ? గోల్డేనండి. గోల్డే. ఓకే. అయితే కోటీశ్వర్లు అన్నమాట. కోటేశ్వర్లు కాదండి. కాదా? అదే మేము అంగీకరించండి, ఎందుకంటే ఎలా ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా గోల్డ్. లేదండి. ఓకే. మీరు హెల్ప్ చేస్తూ ఉంటారా? మీరు కూర్చుంటూ ఉంటారా? ఆయన బయటకు వెళ్ళే టైంలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. మీకు ఏమన్నా ఒక ఆర్నమెంట్ నచ్చింది అనుకోండి,
అడుగుతారా లేకపోతే తీసుకుని పెట్టేసుకుంటారా? అడుగుతామండి. అడుగుతారు, ఒక్కసారి అడుగుతారు, తర్వాత రెండోసారి తీసుకోవడమే రూల్ ప్రకారం అడుగుతాము. చూడండి ఒకసారి అడుగుతాను, రెండోసారి అయితే తీసేసుకుంటాను అని చెప్తున్నారు. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఎవరు? బాబు, పాప అండి. హాయ్ హాయ్ హాయ్. తనేం చదువుతుంది? తను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే. తిను మహిత బాగా బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే ఓకే, అచ్చా. మీరు ఎక్కడ ఉంటారండి? మేము ఇక్కడేనండి, తాడేపల్లి. పక్కనే ఉంటారా? ఓకే. షాపింగ్ చేస్తూ ఉంటారా? షాపింగ్ చేస్తుంటాం. ఓకే. ఎక్కడ? ఇక్కడే గూడెంలో. రాజమండ్రి గూడెం. సరే అండి, థ్యాంక్ యూ. మీరేం చేస్తూ ఉంటారండి? హౌస్ వైఫ్. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉంటారు పిల్లలు? బాబు అక్కడే, వాళ్ళు సిఏ ఇద్దరు సీఎల్, చార్టెడ్ అకౌంటెంట్స్. బాగా చదువుతారా? రాజమండ్రిలో ఉంటున్నారు ప్రస్తుతం. అక్కడ కోడలు స్కూల్ రన్ చేస్తుంది. ఓకే, చార్టెడ్ అకౌంటెంట్ ప్లస్ స్కూల్ రన్ చేస్తున్నారు. సూపర్ అండి. మనవరాలు బాగా చదువు అంటే మీ అబ్బాయిని చార్టెడ్ అకౌంటెంట్ చేయాలని తన కోరిక లేకపోతే తన కోరిక? ఓకే. చిన్నప్పటి నుంచి బాగా చదువుతుంటారా? చదువుతారు. ఓకే. అసలు సీఏ కొట్టడమే గ్రేట్ కదండి. అవును. మామూలుగా డాక్టర్స్ చేసుకుంటారు విన్నాను. సీఏకి సీఏని చేశారు అంటే కావాలని చేశారా లేకపోతే అది? లేదు, క్యాజువల్ గా దొరికింది. అలాగే క్యాజువల్ గా సీఏ దొరికేసింది కోడలు. ఓకే. వంటలు చేస్తూ ఉంటారా? చేస్తాం. సీఏలు కూడా వంటలు చేస్తారా? బాగా చేస్తాం. అవునా? మా అబ్బాయి కూడా చేస్తారు. అచ్చా, సూపర్. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? మెడికల్ బిజినెస్. ఓకే. ఇంకా ఖాళీయే కదా ఇంట్లో? అబ్బాయి కోడలు రాజమండ్రిలో ఉంటారు. మనవరాలు వస్తూ ఉంటది. ఓకే. ఒక మనవరాలండి. సింపుల్ ఫ్యామిలీ. అంతే. మీరు ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారా? మామూలుగా షాపింగ్ చేస్తూ ఉంటారా? ఏ షాపింగ్ చేస్తుంటారు? బట్టలు, మామూలు క్లాత్స్. ఇప్పుడు మా కాల్ చేసేస్తుంది అన్ని నాకు. ఇంకా అవునా? ఇంకా వాళ్ళ డ్యూటీ నాది అయిపోయింది, ఇంకా వాళ్ళు కొనేస్తారేమో. అవునా? మీరు ఆర్డర్ ఇవ్వడమే, నాకు ఈ శారీ కావాలంటే కొనిచ్చేస్తారా? సూపర్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి, మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 15 years అయింది. 15 years అయింది. నేను వచ్చిన వెంటనే వీళ్ళు మీ కూతుర్లని తెలీదు, రెడీ అయ్యారు బాగా. ఫస్ట్ ఇయర్ బాగా చేసుకుంటారు కదా అని చెప్పి కూర్చున్నా. 15 years అయిందంటే పెళ్ళయి. అంటే తిన్నా ఇలాగే ఉంటారు? తింటానండి, అది మానేస్తే ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, తింటాము. దానికి తగ్గ వాకింగ్ చేస్తారా? మీ అంత స్లిమ్ గా లేను కదా. నన్ను పక్కన పెట్టేయండి, మీ గురించి అడుగుతున్నాను నేను. ఓకే. అంటే అంతంత పిల్లలు ఉన్నాక కూడా ఇలా ఉండడం గ్రేట్ కదా. ఓకే. షాపింగ్ చేస్తూ ఉంటారా? చేస్తాం. ఎక్కడ చేస్తారు? మాదంతా వరమహాలక్ష్మి షాపింగ్ అంతాను. ఇక్కడ బ్రాంచ్ లేనప్పుడు కూడాను రాజమండ్రిలో షాపింగ్ చేసేవాళ్ళం. పిల్లల ఫంక్షన్స్ అని, మ్యారేజెస్, మా తోటి వాళ్ళ మ్యారేజెస్, మరిది గారు అందరివి కూడా మొత్తం వరమహాలక్ష్మి అండి షాపింగ్. ఫస్ట్ విజయవాడ చేసేవాళ్ళం, తర్వాత రాజమండ్రి. ఇప్పుడు మాకు గొడవలు ఎక్కడ లోకల్లో వచ్చేసింది బ్రాంచ్. అవును, జనవరిలో ఓపెన్ అయింది. ఓకే. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర. అవునండి. ఓకే. నేను కూడా విజిట్ చేసాను, చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. అవునండి, ఈ సారీ కూడా అక్కడే తీసుకున్నాను. నేను ఇప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీర కూడా వరమహాలక్ష్మి అండి. సూపర్ అండి. మాది మొత్తం అందరి షాపింగ్ అక్కడే, మొత్తం అందరివి కూడా. ఓకే అండి. ఇంకా మ్యారేజ్ అయితే ఇప్పుడు హల్దీకి ఒకటి, లేకపోతే మెహందీకి ఒకటి, ప్రధానం చీర, అన్ని 4 షాపులు తిరగకుండా అన్ని ఒకేసారి దొరుకుతాయి. ఇంకా సూపర్ కలెక్షన్ అంతా ఉంటుంది. అవునండి. ఎవరైనా సాంగ్ పాడతారండి? అందరం సాంగ్ పాడతాం, అమ్మవారి పాట. సరే పాడండి. జయమంగళ గౌరీ దేవి, జయమంగళ గౌరీ దేవి, దయ చూడుము చల్లని తల్లి, జయమంగళ గౌరీ దేవి. కొలిచే వారికి కొరతలు లేవు, కలిగిన బాధలు తొలగను చేయు, కాపురమందున కలతలు రావు, కమ్మని దీవెనలిమ్మ అమ్మా, జయమంగళ గౌరీ దేవి, దయ చూడుము చల్లని తల్లి, జయమంగళ గౌరీ దేవి. సూపర్ అండి, బాగా పాడారు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామండి పూజ. అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం,
కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్, మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్, భీమవరం. కేఎన్ ప్లాజా, ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్, తాడేపల్లిగూడెం. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఆదరించి నీవు అభయములొసగి, అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా, విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా. అమృత వీక్షణ ప్రసరించితివా, అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. తలచిన చాలు తలపున నిలచి, తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి, ఇలలో కురిసి తలచిన చాలు తలపున నిలచి కనకధారలు ఇలలో కురిసి. ఐదవ తనము ముదమున ఇచ్చి, ఐదవ తనము ముదమున ఇచ్చి అతివల మనసున నిలచిన తల్లి, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ మమ్మేలు జనని, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం, పచ్చ తోరణం నీ దయలో నా సిరులా తరళం, సిరులా తరళం నిత్య కళ్యాణం పచ్చ తోరణం నీ దయలో. అమ్మవారిని డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. అష్టలక్ష్ములు కదండి? అవునండి. ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటారా? లేదండి, ఈసారి స్పెషల్గా స్పెషల్గా చేసుకున్నాము. ఓకే, సూపర్ అండి, చాలా బాగా ఎప్పుడు చేశారు. చేస్తాను, ఈసారి ఇంకా స్పెషల్గా చేస్తాను. అవునవును, చాలా కష్టం ఉంది దీని వెనుక, చూస్తుంటేనే తెలుస్తుంది. ఎన్నింటికి లేసారు? 4కా? మార్నింగ్ 4కేనా? ఓకే, అందరూ హెల్ప్ చేశారండి? అందరూ హెల్ప్ చేశారండి. ఓకే ఓకే, సూపర్ అండి. అయితే పూజ స్టార్ట్ చేసే ముందు ఒక సాంగ్ పాడతారా? ఓకే. ఓకే. బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యనకు దినకు నకు తిన భజంకరీ ఉదలిత నకు దిమిది తాం దితాం తోం తై తై గణపతి నాం సదా. బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యనకు దినకు నకు తిన భజంకరీ ఉదలిత నకు దిమిది తాం దితాం తోం తై తై గణపతి నాం సదా. దిమికీడ తకృతక దిమికీడ తికుడుతక తాకుడుతక్క తాకుడుతక్క బోలుతాం. బొమ్మ బొమ్మ తాతయ్య తయ్యనకు దినాకు నకు తిన భజంకరీ ఉదలిత నకు దిమిది తాం దితాం తోం తై తై గణపతి నాం సదా. ಅವರು ವಾಸುವೇಕರಂ ಬಾಜತ ಆಗೆ ನಾಂ ಚತುರ್ಗಣರಾಜಾಂ ತಾಲಮಂದಿರ ಬಹುತ್ ನಾಂ ಸತಾ ಸುರಮಂಡಲ ಕಿ ಸುರಬಾಜಾಂ. ಬೊಮ್ಮ ಬೊಮ್ಮ ತಾತಯ್ಯ ತಯ್ಯನಕು ದಿನಾಕು ನಕ ತಿನ ಭಜಂಕರೀಂ ಉದಲಿತ ನಕು ದಿಮಿದಿ ತಾಂ ದಿತಾಂ ತೋಂ ತೈ ತೈ ಗಣಪತಿ ನಾಂ ಸದಾಂ. వేణువాసురే అమృత కుండలికి తార కిరికిట త్వర కాజాం. నారద తుంబుర వైనవ జాగే నారద గణనే ఉపసస్తాం. బొమ్మ
బొమ్మ తాతయ్య తయ్యనకు దినాకు నకతిన భజంకరీం ఉదలితనకు దిమిదితాం దితాం తొం తై తై గణపతి నాం సదా. బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఎక్కడ నేర్చుకున్నారండి ఈ సాంగ్? ఎప్పుడు వినలేదు యాక్చువల్గా. ఇదివరకు పిల్లలు మ్యూజిక్ నేర్చుకునేవారండి. ఓకే, మా మేడం దగ్గర సరదాగా నేర్చుకున్నాను. అవునా, సూపర్ అండి. పిల్లలకి మ్యూజిక్ నేర్పారా? చిన్నప్పుడు నేర్చుకున్నారండి, సరదాగా శ్లోకాలు ఇలాగా సాంగ్స్ అని నేర్చుకున్నారు. సరే అండి, అయితే పూజ స్టార్ట్ చేసేద్దామా? ఓకే ఓకే. పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే. దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా ఆదరించి నీవు అభయములొసగి మా బ్రతుకే ఒక విజయదశమిగా అమృత వీక్షణ ప్రసరించితివా. అమృత వీక్షణ ప్రసరించితివా పొంగి పొరలుగా కలల కలిమిగా. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ.
తొలి ముత్తైదువ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అతి వలకిచ్చే తొలి ముత్తైదువ దీర్ఘ సుమంగళి వరములనీయవే దీర్ఘ సుమంగళి వరములనీయవే లక్ష్మీదేవి కరుణను చూపవే సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య లక్ష్మీ రామమ్మ మమ్మేలు జనని సౌభాగ్య అందమంతా రమణీయం, చూస్తుంటే కమనీయం. కంచి నుంచి వచ్చిన వరము నీవు, లక్ష్మి నీవు, వరమహాలక్ష్మి నీవు. ఏ శుభకార్యానికైనా శుభారంభం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ మా ఊళ్ళమ్మ టెంపుల్ రోడ్ భీమవరం కేఎన్ ప్లాజా ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ఎగ్జిట్ గేట్ తాడేపల్లిగూడెం. సరి గారు పూజ అయితే చాలా బాగా చేసుకున్నాం. మీ ఇంటి వరలక్ష్మి పూజకి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు బీసీఎన్ తరపు నుంచి ఒక అందమైన పట్టు చీర ఓపెన్ చేద్దామండి. బాగుందండి, నచ్చిందా మీకు? చాలా బాగుందండి. కలర్ ఉందా? లేదండి. సో దీంతో పాటు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ దగ్గర నుంచి ఒక 2000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా హ్యాపీగా ఉందండి. అవునా? మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బీసీఎన్ మీ ఇంటికి ఇన్వైట్ చేసేందుకు, మీ అందరితో టైం స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంది. మాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. ఇక్కడ 600 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు అన్ని రేంజెస్ గల వారికి శారీస్ అందుబాటులో ఉంటాయి విత్ లో కాస్ట్ హై క్వాలిటీ. సో ఇదండి ఈరోజు విశాలి గారింట్లో కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ కార్యక్రమం. మరో కొత్త కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.